ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. నిమిత్తం ప్రార్థన చేయబడింది కనుక దేవుని రాజ్యాంగం అన్న ఈ అంశంలో రెండవ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. దేవునితో నీ సంబంధం ఎలాగుంది అన్నది మొదటి అంశంగా మనం మాట్లాడుకున్నాం. ఇందులో సబ్ టైటిల్గా ఈ యొక్క రెండవ భాగాన్ని మరి కొన్ని ఆలోచనలు చేయడానికి మనం ముందుకెళ్దాం. ఉదయకాలం మనం మాట్లాడుకున్నట్టుగా మనలను దేవుని ఎదుట నిర్దోషులుగా పెట్టడానికి దేవుని రాజ్యాంగం, దేవుని గ్రంథం ఈరోజు మనందరి చేతుల్లో ఉన్నది. అది మాత్రమే మనల్ని దేవుని ఎదుట ఆయన అనుకున్న రీతిలో నిలబెట్టగలదు. అందులో మొదటిది, మనం ఎప్పుడు కూడా దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి అన్నది మనం నేర్చుకున్నాం. ఇక రెండవది మనం ఆలోచించవలసింది ఏంటో, మళ్ళీ నిర్గమకాండం 20కి వెళ్ళి అక్కడ ఒక వచనాన్ని చూసి తర్వాత మనము వివరణలోనికి ప్రవేశిద్దాం. బైబిల్ తెరిచి అందరూ నిర్గమకాండం 20వ అధ్యాయము దయచేసి 12వ వచనాన్ని గమనించవలసిందిగా మనవి. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్న ఈ మాటను జాగ్రత్తగా మనము చూద్దాం. ఎవరి తల్లిదండ్రులు అన్న ప్రశ్నకి భూమి మీద శారీరకంగా ఈ శరీరానికి జన్మనిచ్చిన భూలోకపు తల్లిదండ్రులు, భౌతిక తల్లిదండ్రులు, వీళ్ళు మనకు ఎక్కడ కనపడతారంటే మన కుటుంబంలో కనపడతారు. అంటే దేవుడు తనతో నీ సంబంధం ఎలాగుందో చూసిన తర్వాత నెక్స్ట్ నిన్ను చూసేదే భూమి మీద నీ తల్లిదండ్రులతో నీకున్న సంబంధం ఎలా ఉంది. దీనిని కుటుంబ వ్యవస్థ అని పిలుస్తాం. భూమి మీద మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మనందరం కూడా ఒక వ్యవస్థలో ఉన్నవారం, కుటుంబ వ్యవస్థ. అందరు వింటున్నారుగా, వినాలి కూడా. కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకుంటాం, మాట్లాడుకోవలసినవన్నీ మాట్లాడుకుంటాం. అందువల్ల జాగ్రత్తగా మనము మనసు పెట్టి మాటలు విందాం. పరలోకంలో ఉన్న ఆత్మలకు తండ్రి దేవుడైతే మనందరి ఆత్మలకు తండ్రి దేవుడు అని తెలుసు. హెబ్రీ పత్రిక 12:9లో ఆయన ఆత్మలకు తండ్రి అని ఉంటుంది. ఆత్మలకు తండ్రి అయిన వానితో, అంటే ఆ దేవునితో మన సంబంధం ఎలాగుందో చూసిన తండ్రి లేదా చూసే తండ్రి భూమి మీద ఈ కుటుంబ వ్యవస్థను ఆయన చూస్తాడు. ఈ కుటుంబ వ్యవస్థలో ముందుగా నీకు అందరికంటే దగ్గరైన వారు నీ తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులతో నీకు సంబంధం ఎలాగుంది, ఈ కుటుంబ వ్యవస్థలోనికి దేవుడు తొంగి చూడడం జరుగుతుంది. ఆ 12వ వచనంలో అదే కదా, దేవుడు నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించంటాడు. ఇదే మాట మనకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా కనబడుతుంది. తెలిసిన మాట, క్రొత్త నిబంధనలో కూడా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట ప్రత్యేకించి ఈ ఆధునిక ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ.
ఎందుకంటే ఒక భయంకరమైన యుగంలో మనం ఉన్నాం. ఒక యాంగిల్లో చూస్తే మంచిది, మరొక యాంగిల్లో చూస్తే భయంకరమైంది. అదే ఈ కంప్యూటర్ యుగం. శాస్త్ర సాంకేతిక రంగం రోజు రోజుకి దూసుకెళ్తున్న ఈ తరుణంలో రోజు రోజుకి టెక్నాలజికల్ మైండ్, సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకు ఎక్కువ అవుతున్న తరుణంలో ఉండవలసినటువంటి విలువలన్నిటినీ పోగొట్టుకొని బతుకుతున్నాడు ఒక యవనస్తుడు, లేదా ఒక కుమారుడు, లేదా ఒక కుమార్తె. ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. వారినే మనం ప్రశ్నిస్తే వారి చిన్నతనంలో వారు చూసినటువంటి సంస్కారం, మర్యాద ఇవన్నీ కూడా ఈరోజు ఈ పిల్లలలో వారు చూడట్లేదు అని మనం ఒప్పుకోక తప్పదు. ఉదాహరణ, పెద్దలైన వారు ఒక మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళైనా కూడా సరే, చిన్నప్పుడు మీకు అక్షరాలు నేర్పించినటువంటి గురువు గారు, మేడం గారు కానీ సార్ గారు కానీ, చిన్నప్పుడు మీకు అక్షరాలు నేర్పినటువంటి గురువు గారు ఈరోజు మీ కంటికి కనపడితే మీరు ఏ హోదాలో ఉన్నా కూడా హోదాను మరిచి లేచి నిలబడి నమస్కారం పెట్టే సంస్కారం మీది. కానీ ఈరోజు ఈ పిల్లలకు అంత సంస్కారం ఉందా అని ఆలోచిస్తే, బయట కనపడితే నమస్కారం పెట్టడం తర్వాత సంగతి, క్లాస్ రూమ్లో పాఠాలు చెబుతుండగానే టీచర్లపై కామెంట్లు చేసే పెద్ద సంస్కారం కలిగినటువంటి పెద్ద పిల్లలే వీళ్ళు. పరిజ్ఞానం, చదువులు కొత్త కొత్తవి రోజు రోజుకు వస్తున్నాయి, కానీ ఉండవలసినటువంటి మర్యాదలు, పద్ధతులు వీటన్నిటిని కోల్పోయి బ్రతుకుతున్నారు ఈ పిల్లలని మనం చెప్పక తప్పదు. టీచర్లపై పేర్లు పెట్టడాలు, ఒక గురువు గారికి రావలసినటువంటి గౌరవాన్ని ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు పిల్లలు ఉన్నారు. ఎదురు తిరగడాలు. క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒక దెబ్బేస్తే ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే తల్లిదండ్రులు బరెత్తుకుంటూ రావడం, మా వాడిని ఎందుకు కొట్టావని. ఇక్కడ పెద్దలు ఉన్నారు, చిన్నప్పుడు మీ టీచర్లు కూడా మిమ్మల్ని కొట్టిన వాళ్ళే. ఏనాడైనా మీరు ఇంటికి వెళ్ళి చెప్పారా? చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నా వీలైన 2 దెబ్బలు వేస్తారు. నువ్వేం ఏ తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు కొడతారని. అలా లేదు ఈరోజు. ఒక మాట పిల్లలు అనాలంటే టీచర్ 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గాంధీజీ గారు అన్న మాటలు, సంస్కారం లేని చదువు అట వాసన లేని పువ్వు వంటిదట. ఈరోజు కరెక్ట్గా చదువులు అలాగనే ఉన్నాయి. పిల్లల వస్త్రధారణ కానీ, వేషధారణ కానీ, మాట తీరు కానీ, పద్ధతి కానీ, 24 గంటలు సెల్ ఫోన్లు కదా. మన బైబిల్, మన చేతిలో ఉన్న బైబిల్ గాడ్స్ బుక్ అయితే గాడ్స్ బుక్ అడ్రస్ లేదు, ఫేస్బుక్ మాత్రం 24 గంటలు ఆన్లో ఉంటుంది. ఈ వాట్సాప్లు 24 గంటలు సోషల్ మీడియాలో హల్చల్. అది లేకపోతే బతుకు లేదన్నట్టుగా. కానీ పాపం పెద్దలకు ఈరోజు, ప్రత్యేకించి తల్లిదండ్రులకు, చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులకు చదువులు పెద్దగా ఉండవు. వారికి చదువులు సరిగా లేకపోయినా పిల్లలకు మాత్రం పాపం మంచి చదువులు ఉండాలని వాళ్ళు కష్టపడి కూలీ నాలి చేసి కడుపులు కాల్చుకొని ఫీజులు కట్టి వారిని ఏదో గొప్ప ప్రయోజకులుగా చేద్దామని వాళ్ళని తయారు చేస్తే, ఈ పిల్లలు ఈ ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు చక్కగా ఆపరేట్ చేయగలిగే నాలెడ్జ్ సంపాదించి, చదువులేని తల్లిదండ్రులకు పాపం సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. కాల్ చేయడము లేదా కాల్ రిసీవ్ చేసుకోవడం తప్పితే ఎస్ఎంఎస్లు వస్తే ఎస్ఎంఎస్లు చూడడం కూడా చాలామందికి తెలియదు. పరిజ్ఞానంలో వారు కొంచెం తక్కువగా కనపడతారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో తక్కువగా కనపడేసరికి ఈ పిల్లల కంటికి కూడా తల్లిదండ్రులు తక్కువనే కనపడుతున్నారు ఈరోజు. అంటే వాళ్ళకేం తెలియదని, అన్నీ వీళ్ళకే తెలుసు అన్నట్టుగా 20కే 60 ఏళ్ళ బిల్డప్ తల్లిదండ్రుల దగ్గర. ఒక తల్లి ఏదైనా మాట్లాడడానికి వస్తే నీకేం తెలుసు, నేను ఊరుకో అంటే. ఈ యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారంటే ఈరోజు వాళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ప్రపంచంలో. నిజానికి వాళ్ళకి సరిగా తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఒక పెద్ద బావిలో చిన్న కప్పలు, బావిలోని కప్పలమని తెలియదు. ప్రపంచం అంతా ఈదేసి వచ్చామన్నంత బిల్డప్ ఇస్తుంటారు.
నేను చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులకి యవనస్తులతో, తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో, మిగిలిన పిల్లలతో చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులకు చదువు ఒక్కటే లేకపోవచ్చు, వాళ్ళ జీవితంలో వాళ్ళు చదువుకున్న పాఠాలు చాలా పెద్ద పెద్దవి. ఏదైనా ఒక మాట వాళ్ళు చెప్పారనంటే అనుభవంతో కూడిన మాటలు అవి. ఈ యవన స్టేజ్ ఎలాంటిదంటే వయసు ఉండదు, అనుభవం ఉండదు. అంటే ఏమి తెలియనోనికైనా బాగా చెప్పొచ్చు, అన్నీ తెలిసినోడికైనా చెప్పొచ్చు. నాకు అన్నీ తెలుసు అని అనుకునే వాడికి చెప్పాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే యవన ప్రాయంలో ఎలా ఉంటారు చెప్పండి, నాకు అన్నీ తెలుసు. ఈ మధ్యకాలంలో అపకారితో సహకారాన్ని ఒక పాఠం చెప్పాను, నెట్లో ఉంటుంది, వీలైతే వినండి తర్వాత. అంత స్త్రీల గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ ఫైనల్కి వచ్చేసరికి ఇంతకీ స్త్రీల పాఠమా పురుషుల పాఠమా అన్నట్టుగా మీకు క్వశ్చన్ రేజ్ అవుతుంది. అందుకే చివరి వరకు వినాలి. అందులో ప్రత్యేకించి ఒక ముగ్గురు గురించి మాట్లాడాను, లోతు కుమార్తెలు, యాకోబు కుమార్తె గురించి. ఉదయం బాగుంది, ఇప్పుడే లోతు కుమార్తెలు, పెళ్ళి కానివారు, యవన బిడ్డలు, యవనస్తులు. వారు ఎంత ఆలోచనల్లోకి వెళ్ళిపోయారంటే, సొదొమ ఖాళీ చేసి వచ్చిన తర్వాత, తల్లిని కోల్పోయిన తర్వాత, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకమందు పురుషుడు లేడట, లోకమందు వారితో పోవుటకు పురుషుడే లేడట అని అక్క చెల్లికి సలహా ఇస్తే, చెల్లి దానికి తలదించి, వాళ్ళిద్దరూ చేసిన ఎంత భయంకరమైన తప్పు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సరే, లోతు గారిది కూడా ఫాల్ట్ ఉంది అక్కడ. కళ్ళకు కనబడనంతగా ఆయన మత్తుడై పడిపోవడం అనేది ఆయన యాంగిల్లో ఆయనది తప్పు. ఆయనది కొద్దిసేపు పక్కన పెడితే, ఈ అక్క చెల్లెళ్ళ సంభాషణ ఒకసారి మీరు ఆలోచించండి. అంతా వాళ్ళకే తెలిసినట్టుగా వాళ్ళు తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం వాళ్ళ పిల్లలకు శాపమై కూర్చుంది. అటు మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ శాపభరితమైనటువంటి పిల్లలుగా చరిత్రలో నిలిచిపోయారు. రైట్. అలాగే ఒక యాకోబు కుమార్తె దీనా, అక్కడున్న కుమార్తెలను చూడ్డానికి ఇల్లు దాటింది ఆవిడ. ప్రశ్న ఏంటంటే, ఇంట్లో నాన్నగారు ఉన్నారు, అడిగి వెళ్ళొచ్చుగా. కూతుర్ని ఒంటరిగా పంపించేవాడు కాదు ఆయన. అంతమంది అన్నయ్యలు ఉండగా ఏదో ఒక అన్నయ్యని తోడుగా ఒక ఇద్దరిని పంపించి, చెల్లిని అలా తిప్పుకుంటారంటారా అని పంపించేవాడు. అంతమంది పురుషులు ఇంట్లో ఉంటే, అంతమంది అన్నయ్యల తనకు ఉంటే, వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా, ఉన్న పెద్ద మనిషికి చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని గడపెందుకు దాటావు? దానికి ఒకే ఒక జవాబు, నీకు అన్నీ తెలుసని నువ్వు అనుకున్నావు కనుక. ఇది యవన ప్రాయంలో మనిషి యొక్క ఆలోచనలు. మాకు అన్నీ తెలుసు అని అనుకోవడమే మీకున్న పెద్ద జబ్బు. మీకేం తెలుసు అంటే, వాట్సాప్ ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, అక్కడ నుంచి మెసేజ్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఫేస్బుక్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి. అంతకుమించి మీకు ఏం తెలుసో చెప్పండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వారం రోజులు నేను ఇక్కడే సెటిల్ అయితే మీకు చెప్తానండి. అంటే అప్పుడు మీకు తెలుస్తుంది మీరేంటో. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఆ బిల్డప్ అంతా తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గర మీరు చూపిస్తున్నారు కనుక. కేవలం వాళ్ళకు చదువు లేదని, కేవలం మీలాంటి డ్రెస్సులు వాళ్ళకి లేవని. అసలు వాళ్ళనే వాళ్ళే లేకుంటే మీరనే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? మీకు అడ్రస్ లేదే వాళ్ళు లేకపోతే. ఓవరాల్గా మనం ఆలోచించవలసింది, క్రైస్తవ బిడ్డలు కానీ క్రైస్తవేతర బిడ్డలు కానీ మీ తల్లిదండ్రులకు ఇవ్వవలసినంత గౌరవం మీరు ఇవ్వలేకపోతున్నారు ఈరోజు. అది మీ జీవితానికే పెద్ద శాపం చెబుతున్నాను నేను. అది మీ జీవితానికే పెద్ద శాపం ఈరోజు. తగ్గించుకొని పెద్దలకు గౌరవం ఇస్తూ బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం లాభం? పెద్దలకు మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అన్న ప్రాథమిక సూత్రాలు మీకు తెలియనప్పుడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. 4-5 వచనములు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. దాని తర్వాత మాట,
అమర్యాదగా నడవదు అనుంది చూడండి. అంటే దేవునికి నచ్చని లక్షణాలలో ఒకటి ఏంటంటే అమర్యాదగా ప్రవర్తించడం. మర్యాద లేని జీవితం, సంస్కారం లేని పద్ధతి, ఆ జీవన విధానాన్ని అసలు దేవుడే హర్షించడు. రోమీలకు రాసిన పత్రిక 13లో కూడా చూద్దాం ఒక మంచి మాట. రోమపత్రిక 13వ అధ్యాయం 12-13 వచనములు చూద్దాం. 12-13. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము అన్నది చూడండి. అంటే దేవునికి ఇష్టమైన లక్షణాలలో ఒకటేంటి? మర్యాద ఉండడం. మర్యాద. ఆ మర్యాదలు కోల్పోయినప్పుడు లోకమే కాదు, దేవుడు కూడా ఒప్పడు. అది ప్రత్యేకించి ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి. నాన్న మాట్లాడకండి. అది ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి. అది పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనదిగా ఈ పగటి వేళ మీరు ఆలోచించాలి, తెలుసుకోవాలి. ప్రత్యేకించి కొన్ని సమాజంలో మనం చూసే సంగతులు నిజంగా మన హృదయాన్ని కలిచివేసే విధంగా ఉంటాయి. ఎన్నిసార్లు మనం వార్తాపత్రికల్లో చదవలేదు, వయసు వచ్చిన తర్వాత వయసు మీద పడినటువంటి తల్లిదండ్రులని గాలికి వదిలేసి, రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయిన పిల్లల చరిత్రను మనం ఎన్నిసార్లు ఈ వార్తల్లో మనం చదవలేదో చెప్పండి ఒకసారి. రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆయనను వదిలేసి వెళ్ళిపోయిన కుమారుడి గురించి మనం చదువుకున్నాం. తల్లిని మరొక చోట ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయినటువంటి పిల్లల గురించి మనం చదువుకున్నాం. ఈరోజు సమాజంలో వృద్ధాశ్రమాలు అనేవి ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని. ఆ వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి వృద్ధులందరూ నిజంగా పిల్లలు లేనివారేం కాదు. అందరూ ఎవరు లేని అనాథలైతే కాదు వాళ్ళు. అందులో చాలామంది అందరూ ఉన్న అనాథలు, పిల్లలున్న అనాథలు. చూసుకోవడానికి వాళ్ళకి చేతకాక చక్కగా వాళ్ళు సెటిల్ అయిపోయారు లైఫ్లో, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. వారికంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ ముసలి తల్లిదండ్రులతో వాళ్ళకేం పని ఉంది? రేపు మాపో కాటికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళని ఇంట్లో అంత బరువున భారం వేసుకొని చూసుకోవాల్సినంత అవసరం ఏం లేదు వీళ్ళకి. ఇప్పుడు ఎలాగో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి వదిలేసి అప్పుడప్పుడు వెళ్ళి హలో హాయ్ అంటే సరిపోతుందిగా. కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్. మరి ఒక్కసారి అక్కడికి వెళ్ళి, ఏమమ్మా బామ్మగారు మీకు పిల్లలు లేరా అని అడగండి. ఒక్కసారి ఒక ఆవిడని కదిలించండి, అక్కడ ఒక తాతగారిని కదిలించండి. బరువెక్కిన గుండెతో వాళ్ళు చెప్పే మాటలు వింటే ఆ రాత్రి మనం తినలేము అసలు అన్నం. అలాంటి జీవిత గాథలు ఎందరో అనుభవిస్తున్నారు ప్రతిరోజు. అమెరికా లాంటి దేశాల్లో ఎలా ఉందో తెలుసా పరిస్థితి? ఇండియాకి ఇంకా అది రాలేదు, కానీ అమెరికా లాంటి దేశంలో మర్సీ కిల్లింగ్ అని ఒకటి ఉంది. అంటే కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా చిన్నవారికి బరువు అయితే, అంటే చూసుకోవడానికి ఇబ్బంది అయితే, కుటుంబం అంతా కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావచ్చు. ఏమనంటే ప్రత్యేకించి 80లలో 90లలో అటువంటి తల్లులు తండ్రులు ఎవరైతే ఉంటారో, తాతయ్యలు, వీళ్ళు చూసుకోవడానికి చాలామందికి ఇబ్బంది అక్కడ. అందుకే చాలా సందర్భాల్లో వాళ్ళని కేర్ టేకర్స్గా అప్పగించేస్తుంటారు. అది కూడా ఇబ్బంది అనుకుంటే వాళ్ళందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వానికి లేదా కోర్టుకి వాళ్ళొక వినతి పెట్టొచ్చు. మా అందరికీ ఇబ్బంది అవుతుంది కనుక ఆవిడని చంపేయడానికి లేదా అతన్ని చంపేయడానికి మాకు అనుమతినివ్వండి. అప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పిన కారణాలన్నీ ఓకే అనిపించి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు వెళ్ళి చంపరు. డాక్టర్ గారిని పిలిపించి ఆ పెద్ద ఆవిడని లేదా పెద్ద ఆయన్ని తీసేయమని అడుగుతారు. డాక్టర్ల దగ్గర స్కీమ్స్ ఉంటాయి, పథకాలు ఉంటాయి. నెల రోజుల్లో తీసేయాలా, 20 రోజుల్లో తీయాలా, 10 రోజుల్లో తీయాలా, 2 రోజుల్లో తీయాలా. వీళ్ళు నెల అంటే ఒక ఇంజెక్షన్ వాళ్ళు దాన్ని వాడతారు. ఆ ఇంజెక్షన్ డోస్ తక్కువ వేస్తారు, అప్పుడు నెల రోజుల్లో పోతాడు. లేదు 20 రోజుల్లో అంటే డోస్ పెంచుతారు. లేదు 2 రోజుల్లో అంటే ఫుల్ డోస్ ఇస్తారు, 2 రోజుల్లో పోవచ్చు, ఆయన తీసేయచ్చు. ఇలాంటి కల్చర్
ఇప్పటికీ అమెరికాలో ఉంది, మర్సీ కిల్లింగ్ అన్న పేరుతో జరుగుతోంది అక్కడ. మీరే ఆలోచించండి ఒకసారి. అదే పెద్దావిడ వృద్ధురాలు ఒకప్పుడు తల్లిగా, అదే పెద్ద ఆయన తండ్రిగా, ఈరోజు మాకు బరువు ఎక్కారు అని ఏ పిల్లలైతే వారి చావును కోరుకొని వినతి పత్రాలు ఇస్తున్నారో, వారిని చావును కళ్ళారా చూడడానికి సిద్ధపడుతున్నారో, ఒకనాడు అదే పిల్లలు వారికి బరువైన దాఖలాలు ఎన్ని లేవు. ఈ బ్రతుకు బండిని నడపలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి కుటుంబం సిద్ధపడితే, కానీ కన్న పిల్లల ముఖాలు చూసి వారి కోసమైన బ్రతకాలని వారి చావును దూరం చేసుకొని వీరి కోసం బ్రతికిన చరిత్ర తల్లిదండ్రులది. నిజమా కాదా మీరు చెప్పండి? ఆ పిల్లల కడుపులు నింపడానికి, కన్న పిల్లల కడుపులు నింపడానికి, ఆకలితో వారు పడుకోకుండా నిద్రపుచ్చడానికి, వారి కడుపులు నింపడానికి ఎన్ని మార్లు ఆ తల్లిదండ్రులు కడుపులు కాల్చుకొని ఉంటారు ఒక్కసారి చెప్పండి. అలాంటి తల్లిదండ్రులు వయసు వచ్చేసరికి, ఆ తల్లిదండ్రులకు వయసు మీద పడేసరికి ఈ పిల్లలకు బరువు అయిపోతున్నారు. ఈరోజు ఎంత అధ్వానమైన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడో తెల్లారంటే వెళ్తాడు తండ్రి కూలి పనులకో దేనికో. ఆయన కష్టపడే, ఆయన కార్చే ప్రతి చెమట బొట్టు ఆ పిల్లల కోసమే. చాలామంది కుటుంబాల్లో తండ్రులు అలిసిపోయి రిటర్న్ వస్తూ ఆ ఆకలితో ఏదో తినాలనిపిస్తుంది వారికి, ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది వారికి. కానీ జేబులో నుండి ఒక 100 రూపాయల నోటు బయటికి రాగానే మరుసటి దినం కొడుకు ఫీజో కూతురు ఫీజో గుర్తొస్తుంది, కట్టాల్సిన ఎగ్జామినేషన్ ఫీజు ఏదో గుర్తొస్తుంది, కట్టాల్సిన కరెంట్ బిల్ ఏదో గుర్తొస్తుంది. తీసిన నోటు మళ్ళీ అలానే జోలో పెట్టుకొని అలిసిపోయి అలానే ఇంటికి వస్తాడు. పచ్చడన్నం తినేసి పడుకుంటాడు. ఎన్ని త్యాగాలు చేస్తారో పిల్లల కోసం తల్లిదండ్రులు, ఆ పిల్లలకి ఎప్పటికీ అర్థం కాదు. రేపు పొద్దున వాళ్ళకి పరిస్థితి ఎదురవుతుందే, వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఒక రోజు ఒకటి ఉంటుంది. అప్పటి వరకు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డారో వీళ్ళకి తెలియదు. తల్లిదండ్రుల విలువ తెలియకుండా బ్రతుకుతున్న పిల్లలున్న సమాజం ఇది. నేను హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేవాడిని ఒక 10 సంవత్సరాల కిందట. నా దగ్గరికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అడ్వకేట్ గారు వచ్చేవారు. ఆయన రాజమండ్రి ప్రాపర్ అయింది. ఒకరోజు ఆయన ఒక కేసుని తీసుకొని వచ్చాడు. అప్పుడప్పుడు నా ఇంగ్లీష్లో హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. వచ్చి, సార్ ఈ కేసుని తెలుగులో ఉంది, కొంచెం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి, కొంచెం సహాయం చేయండి అని అడిగాడు. సరే అని ఆ కేసుని అలా చదివాను. చదవగానే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ తర్వాత సంగతి, ఇది నిజమా అండి అని అడిగాను ఆయన్ని. మీరు ఎలాగైతే అడిగారో సిఐ గారు కూడా అలానే అడిగారండి, ముక్కు మీద వేలేసుకుని. స్టేషన్లో అందరూ ఆశ్చర్యపోయారు ఈ కేసు చదవగానే. ఈ రోజుకి నేను మర్చిపోలేని ఆ కేసు, అంత భయంకరమైంది అది. ఏంటని అడిగితే, అదే హైదరాబాదులో ఒక విధవరాలు, వృద్ధురాలు, ఆవిడకి 3 కుమారులు. ఎప్పుడో భర్తను కోల్పోయింది. ఆవిడే పిల్లల్ని పెంచింది, ప్రయోజకులు చేసింది, 3కి పెళ్ళిళ్ళు చేసింది. అన్నీ పోగా ఇక పిల్లల్ని ఎలాగో సెటిల్ చేశాను కదా అన్న ఉద్దేశంతో తన దగ్గర ఒక 6 ఎకరాల భూమి ఉంది, ఏదో పాతది. ఆ 6 ఎకరాల భూమి నేనెందుకు పెట్టుకోవాలి, నాకెందుకు ఇదని 3 బిడ్డలకి, 3 కుమారులకి 2 ఎకరాలు పనిచేసింది. 2వ కుమారుడి దగ్గర ఉంటుంది. 3 కుమారులు హైదరాబాద్లోనే ఉంటారు. ఈ 2వ కుమారుడు ఆ తల్లిని చూసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అన్నను తమ్ముడిని పిలిపించాడు ఇంటికి. ఏదో మాట్లాడుకుంటున్నారు తల్లిదురుగా. ఆ మాట చినికి పెద్ద వాన అయిపోయింది. అది పెద్ద గొడవ అయిపోయి స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ కేసే ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేయడానికి నా దగ్గరకు తీసుకొని రాబడింది. ఇంతకు ఏంటి వాళ్ళ గొడవ అంటే, ఈ 2వ కుమారుడు అన్నను తమ్ముడు ఎందుకు పిలిచాడనంటే, నాకు ముందే ఒక మాట ఇవ్వాలి, ఒక సెటిల్మెంట్కి రావాలి మనం అని అన్నాడు. ఏ విషయం రా అనంటే, అమ్మ బతికున్నప్పుడు ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను, బాగానే ఉంది. రేపొద్దున ఆవిడ చచ్చిపోతే ఆవిడ అంత్యక్రియల ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు భరిస్తారో ముందే చెప్పి మనం మాట్లాడుకుందామని పిలిచాడు. ఆవిడ చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియల ఖర్చులు ఉంటాయి కదా, రేపొద్దున అవి కూడా నా నెత్తి మీదకి వేసే ప్రమాదం నాకు గట్టి కనపడుతుంది, మీరు పట్టించుకోవట్లేదు.
ఆడు పోయిన తర్వాత ఆ ఖర్చులు ఎవరు భరించాలి? నువ్వు భరిస్తావు, ఆడు భరిస్తాడా అని అన్నని అడుగుతుంటే ఆ మాటకు అన్నేమనాలి? ఒరే నీకైనా బుద్ధి ఉందా? అమ్మ మన కోసం ఎంత త్యాగం చేసింది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి అమ్మ కాదా కారణం? అన్నం పెట్టడానికి నీకు బరువు అయితే అమ్మ నేను తీసుకుని వెళ్తాను, ఇంకొకసారి మాత్రం మాట్లాడకని 2 అవసరమైతే లాగించి తీసుకుని వెళ్ళిపోవాలి అమ్మని. అప్పుడు అన్నన్నాడు ఇలా అనకుండా, నన్ను ఒక్కనే ప్రశ్నిస్తావేంటి, వాడిని కూడా ప్రశ్నించంటున్నాడు తమ్ముడిని చూపించి. అప్పుడు చిన్నోడు అంటున్నాడు, మీ ఇద్దరికి ఎంత బాధ్యత లేనప్పుడు నేనెందుకు రెస్పాండ్ అవ్వాలంటున్నాడు. అల్టిమేట్గా ఇప్పుడు స్టేషన్కి ఎందుకు వచ్చిందంటే ఇది, రేపు పొద్దున అంత్యక్రియల ఖర్చులు వీళ్ళ ముగ్గురులో ఎవరెవరు ఎంత షేర్ చేసుకోవాలి అది ఇప్పుడు పోలీసులు తేల్చాలి. ముగ్గురు కొడుకులు తన చావు తర్వాత శవాన్ని పాతిపెట్టడానికో కాల్చడానికో అయ్యే ఖర్చుల గురించి కొట్టుకుంటుంటే ఆ తల్లి కడుపు ఎంత తరుక్కుపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. భర్త చచ్చిపోయినప్పుడు ఈ ముగ్గురు పిల్లలు భారంని ఆ రోజు గొంతు నిలిపి ముగ్గురిని చంపేసింటే హాయిగా బతికేది కాదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నాకెందుకు ఈ ఎకరాల భూమని 2 ఎకరాలను పంచి వాళ్ళ చేతిలోనే పెట్టిందే. సమాజంలో ఉన్న క్రూరత్వాన్ని ఒక్కసారి మీరు గమనించాలి. ఒక చిత్రకారుడు సమాజంలో ఉన్న ఈ పరిస్థితిని చూసి ఒక 2 బొమ్మలు గీశాడు. అవి ఎక్కడ న్యూస్ పేపర్లో పడితే నేను చూశాను. ఆ 2 బొమ్మలలో 2 చిన్న మాటలు రాశాడు. ఆ 2 చిన్ని మాటలు ఆ 2 బొమ్మల నుండి ఎంత పెద్ద పాఠాన్ని నేర్పిస్తున్నాయో మీ ముందు ఒకసారి నేను పంచుకుంటాను, జాగ్రత్తగా చూద్దాం. ఆ 2 బొమ్మలలో మొదటి బొమ్మలో ఏముందంటే, ఒక చిన్న బిడ్డ, తప్పటడుగులు వేసే బిడ్డ, అప్పుడప్పుడే నడకొచ్చిన బిడ్డ, అమ్మ చేత గోరుముద్దలు తినే సందర్భం అది. సాధారణంగా ఆ వయసులో బిడ్డలు ఏం చేస్తారంటే అమ్మకు చేతికి అందకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ వచ్చి రాని నడకలతో, పరుగులతో, కింద పడ్డం, లేవడం, మళ్ళీ ముద్దుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక 2 ముద్దలు తినిపించడానికి ఆవిడ అష్టకష్టాలు పడుతుంటుంది, వాడు తినడు. ఎలాగైనా సరే ఆ చిన్ని బొజ్జను నింపాలని ఆ తల్లి, నాన్న 2 ముద్దలు తినరా, 2 ముద్దలు తినరా, 2 ముద్దలు తినరా అని చెబుతూ ఏదో పాట పాడో ఇంకొకటి ఏదో చెప్పో మొత్తానికి వాడి కడుపు నింపేసిన తర్వాతనే ఆవిడ తిన్నా తినకుండా పడుకుంటుంది. 2 ముద్దలు తినరా అనింది ఒకప్పుడు చిన్నప్పుడు. అది మొదటి బొమ్మ. ఇప్పుడు రెండవ బొమ్మలో కూడా 2 ఉన్నారు. కాకపోతే ఆ బిడ్డ పెద్దోడయ్యాడు, తల్లి వృద్ధురాలైపోయింది. అప్పుడు అదే కుమారుడితో అదే తల్లి అంటోంది, నాయనా బిడ్డ ఆకలి అవుతుందిరా, ఒక్క 2 ముద్దలు పెట్టురా అంటోంది రెండో బొమ్మలో అమ్మ. ఈ చిత్రకారుడు ఆ 2 చిత్రాలను గీయడానికి అతనికి ఊతమిచ్చిందేంటి, అతని పురికొల్పిందేంటి, అతను ఆలోచింపజేసిందేంటి? సమాజంలో ఉన్న పరిస్థితులు కాదా చెప్పండి? సమాజంలో కనిపించే వాస్తవాలు కాదా చెప్పండి? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల కోసం ఇది చాలా పెద్ద పాఠం. ఎందుకంటే మా ఇష్టం అండి, మా నాన్న మా అమ్మ చూసుకుంటాను లేదంటే నువ్వు చెప్పడానికి అని మీరు ప్రశ్నిస్తే, మీ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా సైలెంట్గా ఉండడానికి నీ ఎదురుగున్న మనుషులు ఉంటారేమో కానీ నిర్లక్ష్యానికి గురవుతున్న ఆ తల్లిదండ్రుల వెనుక దేవుడున్నాడన్న సంగతి ఈరోజు నీకు తెలియాలి. ఆ కేసు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని దేవుడు సుమోటోగా స్వీకరిస్తున్నాడు. దాన్ని జాగ్రత్త. మా అమ్మే కదా, మా నాన్నే కదా, నా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటానంటే ఇక్కడ నడవదు. వాళ్ళ పక్షాన ఎవరు లేరనుకుంటున్నావేమో పొరపాటు. నువ్వు అన్నం తినకపోతే బూచోడు ఉన్నాడని చెప్పింది అమ్మ చిన్నప్పుడు. లేని బూచోడికి ఎంత భయపడ్డావు నువ్వు? ఉన్న దేవుని గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను ఉన్న దేవుని గురించి మాట్లాడుతున్నా, వనకాలి ఈ మాటలు వింటుంటే. నువ్వు లేని బూచోడికి ఎంత భయపడినప్పుడు ఉన్న దేవునికి ఎంత భయపడాలి మరి?
కేసు దేవుడు డీల్ చేస్తే మామూలుగా ఉండదు అది. అక్కడ వరకు వెళ్ళకూడదు. నోవాహు జలప్రలయంలో ప్రళయం కంటే ముందు నోవాహు గారితో మాట్లాడుతూ దేవుడు అన్న మాట ఏంటో చెప్పనా, నా సన్నిధిని వారి అంతం వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళిందంటే ఇంక అంతం వచ్చినట్టే. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పదైపోయిందంట దేవుని దగ్గర. అంతవరకు వెళ్ళకూడదు కేసు, ఇక్కడిక్కడే సెట్ అయిపోవాలి. నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల వెనుక దేవుడున్నాడన్న సంగతి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె గమనించాలి. ఇక మరికొన్ని కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే, కొడుకు కోసం ఎంతో త్యాగం చేసి తల్లిదండ్రులు ఒక స్థితికి తీసుకొని వచ్చి అతని చదువులకు వాళ్ళు కారణం, అతని ఈరోజు కొట్టిన కొత్త ఉద్యోగానికి వాళ్ళ వెనుక కష్టం కారణం. వయసు వచ్చింది కదా అని కుమారుడికి పెళ్లి చేస్తే కొత్తగా వచ్చిన కోడలమ్మ ఇచ్చే కొత్త సలహాలు ఏంటంటే, ఒక 3 నెలల తర్వాత మనం సపరేట్గా వెళ్దాం, వేరు కాపురం పెడదాం, మీ అమ్మ నాన్నకు అవసరమైతే 5,000 10,000 మోకాన కొడదాం, వాళ్ళు బతికేస్తారు. ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా లేదా చెప్పండి. అంటే ఎవరేమనుకోకండి, నిన్నగాక మొన్నొచ్చిన నీ కోసం నవమాసాలు మోసి కని పెంచి పోషించి ఈరోజు ఇంతవరకు నీ భర్త రావడానికి చేరడానికి నీకు భర్త అవ్వడానికి కారణమైన ఆ తల్లిదండ్రులను వదలమని చెప్పే హక్కు నీకెక్కడిది? ఎందుకు ఆ భయంకరమైన దుష్టమైన ఆలోచన? ఇప్పుడు మీకు ఒక కుటుంబం తయారైపోయిందనా, మీకంటే ఇప్పుడు ఫ్యామిలీ ఒకటి వచ్చిందనా, కుటుంబ వ్యవస్థ దేవుడు భూమి మీద చూడాలనుకుంటున్న వ్యవస్థ ఇది కాదు, ఇది కానే కాదు. నన్ను చాలా పెళ్ళిళ్ళల్లో మాట్లాడమని అడుగుతుంటారు. మనోళ్ళైతే ఒప్పుకుంటారు, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు మనోళ్ళైతేనే వీళ్ళు వాక్యం వింటారు కదా అని ఒప్పుకుంటాను. ఫస్ట్ అడుగుతాను, పెళ్లి కూతురు సైడ్ ఎలా ఉంటుంది, పెళ్లి కొడుకు సైడ్ ఎలా అంటే, వీళ్ళిద్దరిలో ఒకరు వాక్యం వినారంటే రానని చెప్తాను. ఎందుకంటే నేనున్న ప్రాంతం నుంచి పెళ్లి దగ్గరికి వెళ్ళడానికి ఒక 8 గంటలో 10 గంటలో, రావడానికి 8 గంటలో 10 గంటలో, మొత్తం 20 గంటలు నేను పెట్టుబడిగా పెడితే టైం 20 నిమిషాలు కూడా వాక్యం వినారు చక్కగా. స్టేజ్ ఎక్కిన తర్వాత 3 నెలల ముందు డేట్ తీసుకొని తీరా స్టేజ్ ఎక్కిన తర్వాత చిట్టీలు పంపిస్తారు జనరల్గా, ఏమని 10 నిమిషాలు ముగించండి అని. ఈ 10 నిమిషాల ముచ్చట కోసం 10 గంటలు ప్రయాణం చేయాలి నేను. ఏ కొంపలు మునిగిపోతున్నాయనో వంటల కార్యక్రమం కోసం ఇప్పుడు టెన్షన్ పడిపోతారు. వంట అయిపోయింది, భోజనాలు అని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి జీవిత సూత్రాలు చెప్పాల్సిన సమయం అది. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా చేసినవి తిందామని పరిగెత్తారు చాలామంది. అది నచ్చకెళ్ళను నేను. ఇద్దరు మనోళ్ళు అయితే మాట్లాడడానికి సిద్ధపడతాను, కానీ మాట్లాడినప్పుడు మాత్రం చెప్పాల్సినవని చెప్పేస్తాను. మళ్ళీ దొరకరుగా అందరూ దొరికే ఒకే చోటు ఇక్కడే. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ, అందరు చెప్పాల్సినవని చెప్పిన తర్వాతనే ఆమెన్, తర్వాతనే అన్నం. అక్కడ చెప్పే కొన్ని విషయాలు మీ ముందు కూడా ప్రస్తావించాలి, ఎందుకంటే ఇది ఒక కుటుంబ వ్యవస్థ కనుక. అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు లాంటి వారే. వరుసకు మామ అత్తలు అంటామేమో కానీ ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అని అంటారు, ఇన్లాస్. భర్త తల్లిదండ్రులు భార్యకి పేరెంట్స్ ఇన్ లా, అంటే అత్తమ్మని ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా అని అంటారు. మామగారిని ఫాదర్ ఇన్ లా అని అంటారు. లా అంటే చట్టం, ఫాదర్ అంటే తండ్రి, మదర్ అంటే తల్లి. అంటే చట్ట ప్రకారంగా ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు నాకు తల్లిదండ్రులు లాంటి వారు. తెలుగులో మామ అత్తలు అంటున్నావు బాగానే ఉంది, కానీ ఒక మంచి పదం ఇంగ్లీష్లో మీ కంటికి కనపడుతుంది. భార్య తల్లిదండ్రులు కూడా, అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వారే. అత్తమామలు అయ్యుండొచ్చు, కానీ నీ భార్య తల్లి, నీ భార్య తండ్రి నీకు తల్లిదండ్రులు లాంటి వారు. అప్పుడు ఇరువైపులో కూడా ఎప్పుడైనా కూడా అత్తమామలు ఏదైనా మీ తప్పు లేకున్నా కూడా ఏదైనా ఒక మాట జారితే
నా తల్లి నన్ను ఒక మాట అనింది, నా తండ్రి ఒక మాట అన్నాడు అని నువ్వు అనుకుంటే ఇంట్లో సమస్యలు ఉండవు. అలా అనుకోరుగా అప్పుడు సైలెంట్గానే ఉండి ఈరోజు మీ అమ్మ ఏమనిందో తెలుసా నన్ను, అది రాత్రి క్లాస్. అదే నీ తల్లి అంటే ఆ మాట భర్త తల్లి అనింది కనుక నువ్వు పడట్లేదు. అదే నీ తల్లి అంటే అనింది మా అమ్మనే కదా, అక్కడ సూత్రం మారుతోంది. ఇటు అల్లుడు కానీ ఇటు కోడలు కానీ ఎందుకు మీ భార్య తల్లిదండ్రులు, మీ భర్త తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులు అని మీరు అనుకోకూడదు? అది ఒక సైడ్. ఇప్పుడు మరొక సైడ్, చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం న్యాయంగా ఆలోచించాలి. ఏదైనా కూడా పెద్దలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకున్న హక్కును దుర్వినియోగపరుచుకుంటుంటారు, గౌరవాన్ని నిలబెట్టుకోకుండా. ఇప్పుడు కొత్త కోడలు ఇంటికి వచ్చింది, ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం వేరు, సాంప్రదాయాలు వేరు, పద్ధతులు వేరు, విధానాలు వేరు, తనకున్న అలవాట్లు వేరు. కొత్తగా మీ ఇంటికి వచ్చింది, కొత్త కాపురం ఎప్పుడు తడబాటే. తనకు తెలిసి తెలియకేవో పొరపాట్లు జరుగుతాయి, జరగవు అనేది కాదు, జరుగుతాయి. అలాంటప్పుడు ఒక అత్తగా, ఒక మామగా, తల్లిదండ్రులుగా మీరు నేర్పించుకోండి. ప్రతి చిన్నదానిని భూతత్వంలో పెట్టి చూస్తే ఎవరికైనా ఇరిటేషన్ అక్కడ. ఎందుకంటే వచ్చిన కోడలు కూడా ఒక ఇంటి ఆడబిడ్డ. నమ్మకంతో ఇంటికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో పిల్లలని తప్పులు చేస్తే పెద్దలు అర్థం చేసుకొని నేర్పించుకుంటే సమస్య ఎక్కడది? ఒక తప్పు కూతురు చేస్తే ఆ తప్పు పెద్దదైనా కూడా క్షమించగలుగుతున్నారు. కోడలు ఒక చిన్న తప్పు చేసినా దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. అంటే కొన్ని కుటుంబాలలో కోడలు అల్లుడే విలన్, మరికొన్ని కుటుంబాల్లో అత్తమామలు విలన్లు, మరికొన్ని కుటుంబంలో 50-50 బ్రిటానియా అందరూ. ఇది కుటుంబ వ్యవస్థ. ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. ఇటు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అట్లా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దీనికి ఇంకా ఎలా అవుతుందంటే పరిస్థితి, ఎప్పుడు గొడవలే, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇలాంటి పరిస్థితి. కానీ ఇలాంటి కుటుంబ వ్యవస్థను చూడాలని దేవుడు అనుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే, కొట్టుకోవడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత కొట్టుకోవడమే జీవిత ధ్యేయం అనుకుంటే ఆ మాత్రం దాన్ని కట్టుకోవడం ఎందుకు? కొట్టుకోవడం అన్నట్టుగా ఉంది. అలా చూడాలనుకున్నాడు దేవుడు? లేదే. నేనేం చెప్తున్నానంటే, ఆయన రాజ్యాంగములో తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులు సన్మానించమని చెప్పిన దేవుడే తండ్రులతో చెబుతూ మీ పిల్లలకు కోపము రేపక అన్నాడా లేదా? అంటే పెద్దలు ఎలా ఉండాలో కూడా పిల్లలతో చూపించాడు. పెద్దలు ఎలా ఉండాలో చెప్పాడు, పిల్లలు ఎలా ఉండాలో చూపించాడు. ఇకపోతే పెద్దలు ఉంటారు. అంటే పెద్దలు అంటే ఎవరు? గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు. వాళ్ళ కోసం బైబిల్లో ఎలాంటి వచనాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. చూసారు ఇక్కడ, నీ కుమారుల కుమారులకు వాటిని నువ్వు నేర్పించాలి, అందుకే నువ్వు తాతయ్యవయ్యావు. వాటిని నేర్పించాలి, అందుకే నువ్వు నానమ్మవయ్యావు, అమ్మమ్మవయ్యావు. మీరు గ్రాండ్ పేరెంట్స్ అయ్యారంటే దానికి అర్థం ఏంటో చెప్పనా? మీ గ్రాండ్ చిల్డ్రన్కి, అంటే మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి దేవుని మాటలు నేర్పించడానికే దేవుడు మిమ్మల్ని తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలుగా చేశాడు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఈ పెద్దవాళ్ళు అంటుంటారు, సంవత్సరం తిరగకుండానే ఒక పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి మా చేతుల్లో పెడితే కళ్ళారా చూసిపోతామంటారు. పోవడానికి కాదు, దేవుడు ఇచ్చేది. ఆ పిల్లలను కూడా మీరు పెంచాలి. అది దేవుని ఆశ.
ఇకపోతే ఈ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో తాతయ్యలతో అమ్మమ్మలతో నానమ్మలతో జనరల్ సరదాగా ఉంటారు. సరదాగా ఫ్రెండ్లీగా ఉంటుంది వేరు. కానీ ఆ సరదాగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుంటారు. వాళ్ళని అమర్యాదగా మాట్లాడుతుంటారు. జాగ్రత్త, అమర్యాదగా మాట్లాడుతుంటారు. నోరు జారకండి. మీ పరిధుల్లో మీరు ఉండండి, మీ హద్దుల్లో మీరు ఉండండి. ఆడుకోండి, హక్కుంది, సరదాగా ఉండండి, ఓకే. కానీ హద్దు మీరి ప్రవర్తించకండి. అర్థమేంటుంది? నేను చెప్పట్లేదు ఆ పదాలు. అమర్యాద కనుక నేను మాట్లాడట్లేదు, మీరు మాట్లాడొద్దని కోరుతున్నాను. ఒక కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు. ఎవరెవరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్నాం. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు జాగ్రత్త వహించాలి. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్ల మీరు గౌరవం చూపిస్తూ బ్రతకాలి. వాళ్ళు మాత్రం మీ పిల్లల్ని దేవునిలో పెంచాలి. ఇక తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచమన్నాడో బైబిల్లో ఉంది కదా. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు బోధలోను ప్రభు శిక్షలోను పెంచుడి అని దేవుడు చెబితే, తండ్రులు ఎక్కడున్నారు ఈరోజు? తండ్రులు చాలా బిజీ కదా. ఏదో కష్టపడి 4 రాళ్ళు సంపాదించి కుటుంబానికి రేషన్ ఇచ్చేసి బట్టలు కొనిచ్చేసి పిల్లలకి పోషించడమే మా బాధ్యత అనుకుంటున్నారు తండ్రులు చాలామంది. కానీ ఒక తండ్రి కుటుంబానికి ఇంజన్ లాంటి వాడు. ఆ ఇంజన్ని కదిలితేనే వెనకల బోగీలు నడుస్తాయి కరెక్ట్గా. ఇంజన్ కదలదు. ఇంజన్ ఇంట్లోనే ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటుంది. అర్థమైందో లేదో? ఇంజన్ మాత్రం ఆదివారం ఇంట్లోనే ఉంటుంది, బోగీలను మాత్రం అరుస్తుంటుంది, వెళ్ళండి 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 అని. చాలామంది సహవాసాలలో తల్లులు ఎక్కువ కనపడతారు, తండ్రులు కనపడరు. స్త్రీలు ఎక్కువ కనపడుతుంటారు, పురుషులు ఎక్కువ కనపడరు. ఎందుకు పురుషులు కనపడట్లేదు? బిజీ, ఇంట్లో బిజీ. పిల్లల్ని దేవుళ్ళలో పెంచడం అమ్మల బాధ్యత అనుకుంటున్నారు నాన్నలు చాలామంది. మీకు అర్థమవుతుందో లేదో సీన్? పిల్లలని దేవుళ్ళలో పెంచడం అనేది తల్లుల బాధ్యత అనుకుంటున్నారు తండ్రులకు ఒక శుభవార్త. రేపొద్దున మీ పిల్లలు కనుక దేవునికి దక్కకపోతే, రెండోసారి, రేపొద్దున మీ పిల్లలు దేవునికి దక్కకపోతే కాలర్ పట్టుకొని లాగేది పంచాయతీలోనికి దేవుడు తండ్రులనే కానీ తల్లులను కాదు ఫస్ట్. అందుకే శుభవార్త అని చెప్పాను. అప్పుడు వింటారేమో అని. విన్నందుకు థ్యాంక్స్. బుక్ అయ్యారు కనుక నువ్వు ఎలా చెబుతావు అంటారేమో. పండు తెంపింది ఎవరు? ఏదైనా వనంలో పండు తెంపింది ఎవరు? అమ్మ, నాన్న కాదు. ముందు తిన్నదెవరు? మమ్మీ, డాడీ కాదు. అమ్మిస్తే తిన్నాడు నాన్న. కానీ దేవుడు ఫస్ట్ ఎవరిని పిలిచాడో చెప్పండి? నాన్నని, అమ్మను కాదు. ఆదామా నువ్వు ఎక్కడన్నాడు? పండు తెంపిన అమ్మ నువ్వు ఎక్కడున్నా అనలేదు. అది నాన్నలకు శుభవార్త అంటున్నాను. కుటుంబం చెడిపోతే, కుటుంబం ట్రాక్ మిస్ అయితే, కుటుంబం పక్కదారి పడితే దోషిగా నిలబెట్టేది ముందుగా యజమానిని. జవాబుందా? యజమానులతో మాట్లాడుతున్నాను. నేనును నా కుటుంబము నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అన్నాడు యజమాని. అబ్రహాం అనే యజమాని ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, నేను పోయిన తర్వాత కూడా దేవుని మార్గాల్లో మీరు ఉండాలన్నాడట యజమానిగా. ఎంతమంది చెబుతున్నారు ఆ మాట మీ కుటుంబాలకి? ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. తెలుసా మీకు? ఆదివారం మందిరానికి వెళ్ళడం కాదు, ప్రతిరోజు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరగాలి, కుటుంబ ప్రార్థన జరగాలి. ఆ కుటుంబ ప్రార్థన నాన్న జరిపించాలి, తండ్రి జరిపించాలి. ప్రార్థన చేసి పిల్లల్ని ఒక 2 పాటలు పాడమని, మీకు తెలిసినంతలో 2 మాటలు చెప్పి, లేదా అమ్మని చెప్పమని, 1 గంట సేపైనా రాత్రి కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో గడపాలి. ఆ బాధ్యత తండ్రిది. తండ్రి ఏం చేస్తున్నాడు ఈరోజు? ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వస్తున్నాడా? ఆ స్నేహితులు, ఈ స్నేహితులు, ఆ అలవాట్లు, ఈ అలవాట్లు, మొత్తం అన్ని అలవాట్లు వచ్చాయి. చిన్నప్పుడు తల్లిపాలు పెరిగిన జీవితాలు మధ్యలో ఏదో పానానికి అలవాటు పడ్డాయి. ఏ పానం అది?
మధ్యలో వచ్చింది కనుక మద్యపానం. ప్రారంభం నుంచి లేదే ఈ దుర్మార్గపు దుష్ట ఆలోచన నీకు ఎందుకు వచ్చింది తాగాలని? పెద్ద లెక్క ఉంది తండ్రులకి, పెద్ద లెక్క ఉంది. భార్య రక్షణ జీవితం భర్తది, యజమానిది. పిల్లల రక్షణ జీవితం బాధ్యత తండ్రిది. పురుషులు అనుకుంటున్నారు మాకేం సంబంధం లేదనుకుంటున్నారు. మీకే సంబంధం, మీకే సంబంధం. మళ్ళీ చెప్తా, ఎందుకన్నా పిలిచామయ్యని ఈరోజు అనుకుంటున్నారేమో. తప్పదు మరి, ఉన్న విషయాలు అవి. ఇకపోతే దేవుడు మొట్టమొదట పురుషుణ్ణి చేసి తన పనిలో పెట్టాడు. ఆదాము గారిని పెట్టింది ఆయన పనిలో, అంతేనా? నువ్వు ఉద్యోగం చేసి కడుపు నింపుకో అని చెప్పలేదు దేవుడు ఆదాముకి. తప్పు చేసిన తర్వాత జరిగాయి ఇవన్నీ. ఆదాము గారు తప్పు చేయకముందు తిండి సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. దేవుడు ఏ పని చెబితే ఆ పని చేయాలి, అది దేవుని పని. ఏదైనా వనాన్ని కాయమంటే కాయాలి, సేద్యపరచమంటే సేద్యపరచాలి, జంతువులను పక్షులను తీసుకొని వచ్చి పేర్లు పెట్టమంటే పేర్లు పెట్టాలి. ఆయన చెప్పిన ఏ పనైనా కూడా చేయాలి. ఊడమంటే ఊడాలి, లేవమంటే లేవాలి. ఆయన చెప్పిన ఏ పనైనా దేవుని పనే. అంటే ఆదాము గారు ఏ ఉద్యోగంలో ఉన్నాడంటే దేవుని ఉద్యోగంలో ఉన్నాడు, దేవుడు చెప్పిన పనులు చేస్తూ. అలా దేవుని పనిలో ఉన్న పురుషుడికి సాటి అయిన సహకారాన్ని ఇద్దాం అనుకున్నాడు దేవుడు. మీకు అర్థమైందో లేదో? ఏ పురుషుడికి పెళ్లి చేశాడు దేవుడు? ఆయన పనిలో ఉన్న పురుషుడికి పెళ్లి చేశాడు, సహాయం అవసరమని. హవ్వమ్మ ఆదాము గారిని చేసుకునేటప్పటికి ఆదాము గారి డ్యూటీ ఏంటి? ఆవిడ అడిగింది, మీరు ఏ జాబ్ చేస్తారండి అని అడిగింది పెళ్లి చూపుల్లో. ఆయన అన్నాడు దేవుని పని. అలా అనుకోండి, రెఫరెన్స్లు అడగండి. మ్యాటర్ అర్థం కావడానికి కొంచెం మేనేజ్ చూపించాను అంతే. హవ్వమ్మకు బాగా తెలుసు మా ఆయన దేవుని పనిలో ఉన్నాడని. హవ్వమ్మకు బాగా తెలుసు ఆవిడ పుట్టిందే ఆయనకు సహాయం చేసి దేవుని పనిని నిర్విరామంగా జరిగించాలని. సాటి అయిన సహాయం అట. సహాయం అంటే ఏంటో చెప్పిన, హెల్పర్. ప్రసంగి 4:9లో ఒక్కడిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, వారు ఒకరు పడిపోయినను మరొకరు లేవనెత్తుదురు అని ఉంటుంది కదా. భార్య దొరికిన వానికి ఏమి దొరికిను, అది బైబిల్. అంటే ఆదాము గారికి దేవుడు హవ్వమ్మనిచ్చింది దేనికంటే, ఒకవేళ రేపొద్దున ఎప్పుడైనా ఆదాము అలా పడిపోతున్నా హవ్వమ్మ ఏం చేయాలి? నిలబెట్టాలి. హవ్వమ్మ డ్యూటీ ఏంటి? ఆయన పడిపోయినా నిలబెట్టాలి. చెప్పండి, హవ్వమ్మ డ్యూటీ ఏంటి? ఆయన పడిపోయినా నిలబెట్టాలి. మళ్ళీ ఈవిడేం చేసింది? నిలబడినోను పడగొట్టింది. ఎస్ సార్, నో, బాగున్నోను పడగొట్టింది. అప్పుడు ఆమె పిలిచి దేవుడు అడిగాడు, నువ్వు చేసిన పని ఏంటి తల్లి అని అడిగాడు. అంతే, అదే ప్రశ్న. నువ్వేం చేసావు? నువ్వు ఏం చేసావమ్మా? నువ్వు చేయమనేది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నేను నిన్ను చేయమన్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఆయన పడిపోతే నిలబెట్టమంటే బాగున్నాను పడగొట్టావు కదా. దేవుని పనిలో ఉన్న యజమానులు అంటే పురుషులు, భర్తలు, ఒకవేళ వారు దేవునికి దూరం అవుతుంటే బహుశా దానికి కారణం మీరవుతున్నారేమో. సోదరిమణులను అడుగుతున్నా నేను, మీ భర్తలు దేవుని పనిలో ఉండగా మీరే శోధనగా మారుతున్నారేమో. ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే చాలామంది సేవకుల నోట వినే మాట ఏంటంటే, మమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు బ్రదరు బయట, మా హోమ్ మినిస్టర్ తప్ప. అంటే 24 గంటలు బైబిలు బైబిలు, దేవుడు దేవుడు, సేవ నిరిగితే ఇక్కడ ఎవరు చూసుకోవాలి? పిల్లలు పట్టింపు లేదు, నేను పట్టింపు లేదు. నాతో పాటు పెళ్లి చేసుకున్న మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు చక్కగా సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో, అమెరికాలో, నేను తప్ప. అంటారనరా ఈ మాటలు? శోధనతో కూడుకున్న మాటలు. మీ మాటలు ఎలా ఉండాలంటే, ఏమండి ఏదో మనకు కష్టాలు ఉన్నాయని మీరు ఎప్పుడు కృంగిపోకండి, మనకేదో కష్టాలు ఉన్నాయని మీరు దిగులు పడకండి, అవసరమైతే ఉప్పేసుకొనైనా తిందాం, మీరు మాత్రం దేవుని సేవకు దూరం అవ్వకండి. అది చెప్పాలి మీరు, అది చెప్పాలి మీరు. అది చెప్పట్లేదు కదా. మనం ఈరోజు కష్టాలు ఉండడానికి కారణం నువ్వు సేవలో ఉండడం వల్లనే అని చెప్తున్నారు. రివర్స్ ఇది. రేపొద్దున స్త్రీలందరూ నిలబెడతాడు దేవుడు ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళందరినీ. మీరు ఏం చేశారమ్మా అని అడుగుతారు. అప్పుడు కవర్ చేసుకోవడానికి మనం ఏదో చెబుతాం, ఏ వర్కౌట్ అవ్వ. అక్కడ హవ్వమ్మ బలి, ఆవిడ ట్రై చేసింది కవర్ చేసుకోవడానికి. ప్రవ్వా నేను మంచిదాన్నే, సర్పం అనేది నన్ను మోసపుచ్చితే నేనేదో మోసపోయాను, కానీ నేను మాత్రం కూరబండాల్సి వెంటే అల్ట్రాటెక్ అనింది ఆవిడ.
అంటే నేను గట్టిదాన్నే, సర్పమేదో నన్ను మోసపుచ్చితే మోసపోయా, నీకు అర్థం కావట్లేదు పాయింట్ అనింది ఆవిడ. వర్కౌట్ అవ్వలేదు ఆవిడకి. ఆయన చెవులో పూలు పెడదామంటే ఎలా? కుటుంబ వ్యవస్థపై ఆయన సీరియస్ అయిన దాఖలాలు మీకు ఏదేనోనంలోనే కనపడుతున్నాయి. అది మీరు గమనించాలి. ఎప్పుడైతే కుటుంబం చెదిరిపోయిందో, కుటుంబము ట్రాక్ తప్పిందో, దేవుడు వెంటనే యాక్షన్ తీసుకున్నాడు అక్కడ. భార్య రక్షణకు భర్త కారకుడు కావాలి, భర్త ఎదుగుదలకు భార్య కారకురాలు కావాలి. ఇద్దరూ కలిసి ఒక్క బాటలో నడవాలి. అది దేవుడు కోరుకునే కుటుంబ వ్యవస్థ. అలాంటి ఆదర్శవంతమైన కుటుంబాలు భూమి మీద ఎన్నున్నాయి. దేవుడు చూడాలనుకుంటున్న కుటుంబాలు ఎన్ని కనబడుతున్నాయి. అమ్మ వస్తే నాన్న రాడు చర్చికి, నాన్న వస్తే అమ్మ రాదు. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే పెద్దలు రారు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 లోకాలు. ఎవరి లోకం వారిది, ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి పద్ధతులు వారివి, ఎవరి విధానాలు వారివి. దేవునికి నచ్చినట్టుగా మనందరం ఒక ట్రాక్లో ఉండాలని మాత్రం ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇంట్లో మీ పాత్ర ఏంటి? తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, కుమార్తె పాత్ర, తల్లి పాత్ర, అత్త పాత్ర, మామ పాత్ర, తాతయ్య పాత్ర, అమ్మమ్మ నానమ్మ పాత్ర. మీ పాత్ర ఏంటి? అల్లుడి పాత్రనా, కోడలు పాత్రనా, లేకపోతే తోబుట్టువుల పాత్రనా? అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక మంచి కార్యము జరిగించడానికి తోబుట్టువులందరూ ఏకమైతే బాగానే ఉంటుంది. యోసేపు చరిత్ర ఒక్కసారి చూడండి. మంచివాడైన యోసేపు గారికి కష్టాలు తెచ్చింది తోబుట్టువులు. అది పాత నిబంధన. ప్రపంచానికి మార్గాన్ని చూపించడానికి వచ్చిన కన్య మరియమ్మ గర్భంలో పుట్టిన యేసు ప్రభుకి కష్టాలు తీసుకొని వచ్చింది తోబుట్టువులు. ఫెయిల్. తర్వాత మారారులేండి. అటు యోసేపు అన్నలు మారారు, ఇక్కడ యేసు ప్రభు తమ్ముళ్ళు మారారు, అది వేరు సంగతి. తోబుట్టువుల ఆలోచనలు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి, కానీ దేవుని పిల్లలకి కష్టాలు తెచ్చే విధంగా ఉండకూడదు. అన్నదమ్ములు పెరిగి అక్కచెల్లెలు పెరిగి ఒక చిన్నప్పుడు కలిసి ఆడుకున్న జీవితాలే, కలిసి పెరిగిన జీవితాలే ఒక వయసు వచ్చేసరికి చూడండి స్వార్థం పెరిగిపోయి ఎవరికి వాళ్ళు బ్రతికేస్తున్నారే, కానీ ఆప్యాయతలు, ప్రేమలు వాళ్ళ మధ్య ఎక్కడ కనపడుతున్నాయి? ఇవన్నీ గమనిస్తున్నాడు పరలోకమందున్న దేవుడు. ఈ దేవుని రాజ్యాంగములో మనం నేర్చుకుంటున్న 2వ పాఠములో దేవుని కన్ను దేని మీద ఉంది? ప్రతి కుటుంబం మీద ఉంది. దీనికి టైటిల్ ఏంటో చెప్పనా? నీ కుటుంబీకులతో నీ సంబంధం ఎలా ఉంది? మొదటిది దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? 2వది నీ కుటుంబీకులతో నీ సంబంధం ఎలాగుంది? మీరు అడగొచ్చు, ఏమండి నేనైతే కరెక్ట్గా ఉంటున్నాను, కానీ అనవసరంగా నా మీద ద్వేషం పెంచుకున్నారు మా అన్నయ్యో, మా తమ్ముడో, మా చెల్లో, మా అక్కో, మా వదినో, ఇంకెవరో, మా బావర్దో. అలాంటప్పుడు నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు కనుక నీ సైడ్ నుండి ఏ తప్పు లేకపోతే నువ్వు సేవ్ అయినట్టే. నీ సైడ్ నుండి తప్పు లేకపోతే, నీ వైపు నుండి తప్పు లేకపోతే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టే. కానీ కుటుంబంలో నెమ్మది, సంతోషం ఇవన్నీ పోవడానికి నువ్వు కూడా ఒక కారకుడివో కారకురాలు అయితే నువ్వు కూడా లెక్క చెప్పడానికి సిద్ధపడవలసిందే. నీ తప్పు లేకపోయినా అవతలవాడు నేను ద్వేషిస్తుంటే నువ్వు దానికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు తెలుసుకుంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. కానీ కుటుంబంలో మనశ్శాంతి కోల్పోవడానికి, నెమ్మది లేకపోవడానికి నువ్వు ఒక కారకుడో కారకురాలు అయితే మాత్రం దేవునికి లెక్క ఒప్పజెప్పడానికి మీరు సిద్ధపడాలి. ఎందుకంటే ఇవన్నీ లైట్గా తీసుకుంటున్నాం మనం. నా ఫ్యామిలీ అంటే మా ఇష్టం అంటే నువ్వెవడు చెప్పడానికి అని మీరు అడగడానికి లేనే లేదు. ఇక్కడ అంత వాక్యమే. ఎందుకంటే అక్కడ ఎఫ్ఐఆర్లో మన పేర్లు కనపడుతున్నాయి. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ చార్జ్ షీట్లో మొత్తం మన పేర్లు కనపడుతున్నాయి. A1, A2, A3 అదే కదండి భాష.
అక్యూజ్డ్ 1, అక్యూజ్ 2, అక్యూజ్ 3 అందరి మీద కేసులు బుక్ అవుతున్నాయి అక్కడ. మీకు అర్థమవుతుందో లేదో? ఉదాహరణకు మీ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేస్తుండొచ్చు కొడుకుగా, మరి భార్యగా భర్త కూడా న్యాయం చేస్తున్నారా? అది ఆ దేవుని పరిశీలన అలా ఉంటుంది. కొడుకుగా పాస్, భర్తగా ఫెయిల్. భర్తగా పాస్, తండ్రిగా ఫెయిల్. అర్థమవుతుందా? ఇలా ఉంటుంది. తండ్రిగా పాస్, అల్లుడిగా ఫెయిల్. నీ జీవితంలో ఎవరెవరితో నీకు ఎలాంటి బంధాలు ఉన్నాయో అన్నిటినీ తీసుకుంటాడు దేవుడు లెక్కలోకి. అన్ని పాత్రలకు నువ్వు న్యాయం చేసేవాళ్ళు, ఎందుకంటే నీకు అందరితో బంధాలు ఇచ్చాడు కనుక. నీకు అనుబంధం ఎవరెవరితో ఉంది? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో ఉంది. ఒక తల్లికి ఉంది, చెల్లికి ఉంది, కూతురుకు ఉంది, కోడలికి ఉంది. అమ్మగా పాస్ 100 మార్క్స్, అత్తగా ఫెయిల్ 0 మార్క్స్ వచ్చాయనుకోండి. అత్త లెక్క చెప్పాలి ఇప్పుడు. ప్రభువా నేను అమ్మకు సూపర్, అందుకే పక్కన జరుగు అత్తగారా ఇప్పుడు బుక్. కూతురుగా, కోడలిగా, వదినగా మీ పాత్రలు ఏమైతే ఉన్నాయో వాటికి మీరు చేస్తున్న న్యాయం ఎంత? ఈ రాత్రి పడుకుండే ముందు ఒక్కసారి అందరూ మోకరిల్లి తలలు దించి దేవుని సన్నిధిలో మీ గదిలో ఒక్కసారి దేవుని ఎదుట మీ హృదయాన్ని ధారపోయండి. ఇంతవరకు మీరు చేసిన తప్పులు. ఈ మాట మనం పరిగణలోనికి తీసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ బుక్ అవుతారు దేవుని దగ్గర. కానీ మనకింకా ఆయుష్ ఉన్నప్పుడే దేవుడు ఈ హెచ్చరికలు చేశాడు. మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడే దేవుడు ఈ జాగ్రత్తలు చెప్పాడు. ఈ కుటుంబం అనే ఇంత గొప్ప వ్యవస్థలో నీ పాత్ర నిర్మాణాత్మకం ఉందా అన్న ప్రశ్న వేయబోతున్నాడు దేవుడు. తమ్ముడిపై చెయ్యి అనవసరంగా పడినందుకు కయీన్ను పంచాయతీలోకి తెచ్చాడు, మర్చిపోకండి. అవునా? తప్పు చేసిన ఆదాము గారిని వదలలేదు కుటుంబంలో, తప్పు చేసిన హవ్వమ్మ గారిని వదలలేదు కుటుంబంలో, తప్పు చేసిన కయీనుని వదలలేదు కుటుంబంలో. మనల్ని వదులుతాడని మనం అనుకుంటేలా? మొట్టమొదట దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? బాగుందా? బాగుంది అని నువ్వు అనుకుంటే ఇక నీ ఫ్యామిలీలో నీ కుటుంబీకులతో నీ సంబంధం ఎలా ఉంది? పౌలు గారిని, శీల గారిని బయటికి తీసుకొని వచ్చి అర్ధరాత్రి వేళ చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలని తన గురించి మాత్రమే అడిగాడు. అప్పుడు పౌలు గారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును యజమానుడా నీ ఇంటోళ్ళని పక్కన పెట్టావేంటి? ఆళ్ళ లెక్క కూడా నీ మీద ఉంది కనుక నీ ఇంటి వారికి కూడా రక్షణ కావాలి, నీవును నీ ఇంటి వారును అని అసలు మెదడుల్లో కుటుంబం గురించి ఆలోచించని చెరసాల నాయకుడి మధ్యలో కుటుంబ రక్షణ గురించి విత్తనం వేశాడు పౌలు గారు. ఆ విత్తనమే ఆ చెరసాల నాయకుడి కుటుంబ రక్షణ కోసం గొప్పగా పనిచేసింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, మీరు ఒంటరికి ఇక్కడ కూర్చున్నారా? మీ ఇంట్లో నుంచి, మీ ఫ్యామిలీ నుంచి మీరు అందరూ వచ్చారా? ఒక్కరే వచ్చారా? లేదా ఇద్దరు వచ్చారా? రానివారు ఎందుకు రాలేదు? రానివారు ఎందుకు రాలేకపోయారు? ఎప్పటి నుంచి రావట్లేదు? అసలు ఎప్పుడూ రాలేదా? ఇక రారా? ఈ ప్రశ్నలన్నీ నీ ముందున్నాయి. వారి రక్షణ బాధ్యత మీ భుజాలపైన ఉంది. మరణించేంత వరకు ఒక చోటనే ఉండి మరణించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్తారా? భర్తకు రక్షణ ఉంటే భార్యకు లేకపోతే భర్త పరలోకానికి వెళ్ళి భార్య నరకానికి వెళ్ళిపోతుంది. ఇద్దరు వేరువేరుగా ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు పరలోకానికి వెళ్ళి పిల్లలు నరకానికి వెళ్ళిపోతారా? పోనీ పిల్లలు పరలోకానికి వెళ్ళి తల్లిదండ్రులు నరకానికి వెళ్ళిపోతారా? అన్నదమ్ములు కలిసే ఉన్నారు, అక్కచెల్లెలు కలిసే ఉన్నారు భూమి మీద, కానీ చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్ళిపోతారా? మీ కుటుంబం చిన్న భిన్నం అవ్వాల్సిందేనా? మీ కుటుంబం చెదిరిపోవాల్సిందేనా? మరణం తర్వాత కూడా మీ కుటుంబీకులందరూ ఒకే చోట ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండాలన్న కోరిక మీకు లేదా?
ఒకవేళ ఉంటే నీ కుటుంబీకుల రక్షణ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎంత? నీ కుటుంబం యొక్క రక్షణ కోసం నువ్వు పాటుపడే ప్రయత్నం ఎంత, ప్రయాస ఎంత? వాళ్ళు వినకపోయినా ఒక మాట అయితే చెప్పండి. నీ తండ్రికి రక్షణ లేదా? నీ తల్లికి రక్షణ లేదా? నీకు మాత్రం రక్షణ ఉందా? అలాగైతే ఒక్కసారి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చెప్పు, అమ్మా లేకపోతే నాన్న, మనం చచ్చిపోయిన తర్వాత కూడా, మేము చచ్చిపోయిన తర్వాత కూడా మీతోనే ఉండాలని ఉంది, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మాతోనే ఉండాలని మీకు ఉంటే అందరం కలిసి ఆనందంగా ప్రభు సన్నిధిలో ఉందాం. ఈ మట్టి జీవితం కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో ఈ పంతాలొద్దు. ఈ కొద్ది కాలంలో మా అందరికీ పట్టింపులొద్దు. కుటుంబంలో పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య పట్టింపులు నడుస్తూ ఉంటాయి, పంతాలు నడుస్తూ ఉంటాయి. వాటన్నిటికీ స్వస్తి చెప్పి ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితులు కుటుంబం నడిస్తే అది దేవునికి కన్నుల పండుగ కనబడుతుంది. అలాంటి కుటుంబాలను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ కుటుంబముతో, మీ కుటుంబీకులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నవి? దేవుని రాజ్యాంగములోని 2వ పాఠంలో మనకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఆయనతో నీ సంబంధం ఎలా ఉంది? అది 1వ పాఠంలోని ప్రశ్న. మీకేమాత్రం మీ కుటుంబీకుల పైన ప్రేమ కాసంత ఉన్నా వారికి రక్షణ చేకూర్చి గొప్ప బహుమానం ఇవ్వండి, గొప్ప మేలు చేయండి. భారంగా తీసుకోండి, బాధ్యతగా తీసుకోండి. వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి. అవసరమైనప్పుడంతా వీలైనంతగా వాళ్ళకు 2 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరో రావాలి ఏదో చెప్పాలంటే అప్పటి వరకు వాళ్ళకి ఆయుష్ ఉంటుందో ఉండదు ఎవరికి తెలుసు. మా అన్నయ్యను, మా నాన్నని, మా అమ్మను మేము సిద్ధపరిచామండి కొంతమంది చెబుతుంటారు. ఆయన బాప్తిస్మం వరకు రెడీ అయిపోయాడండి, చివరిని ఆయన దొరకలేదండి, మాకు ఆయుష్ అయిపోయింది. అలా ఉంటుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని వారికి చెప్పండి. చాలామంది ఈ వాక్యాలు వింటున్నప్పుడు పెద్ద వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఈ మాటలు, ఇలాంటి వాక్యాలు మేము యవనంలో ఉన్నప్పుడు మాకు దొరకలేదు బాబు, దొరికింటే ఆ రోజే మా కడుపున పుట్టిన పిల్లలకి భయం చెప్పి దేవునిలో పెంచేవాళ్ళం. భయం పెట్టాల్సిన సమయంలో భయం పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. ఈరోజు భయం పెట్టాలన్న ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు మాకంటే ఎదిగిపోయారు చెట్టంతా. ఈరోజు భయం పెట్టిన వారికి భయం లేదు. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. నాయనా, చిన్నప్పుడు తెలియక, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు సరైన రీతిలో నేను పెంచలేకపోయాను, కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది, దయచేసి ఈ తండ్రి మాటలు విను అని మేము ప్రయత్నం చేస్తామని మాతో పంచుకునే తండ్రులు ఎంతోమంది నాకు తెలుసు. దేవుడు కోరుకుంటున్న ఒక మంచి కుటుంబం మన కుటుంబముగా ఈ భూమి మీద ఈ తరంలో మనం చూపిద్దాం. రేపు ఈ ప్రశ్న మనకు ఎదురైతే, నీ కుటుంబీకులతో నీకున్న బంధం ఎలాగుంది, వారి రక్షణ కోసం నువ్వు చేసిన ప్రయత్నం ఎలాగుంది అని రేపొద్దున దేవుడు ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి మన దగ్గర సరైన సమాధానం ఉండాలి. సరైన సమాధానం ఉంటే అసలు దేవుడు ప్రశ్నే అడగడం. ప్రశ్న అడిగాడు అని అంటే ఏదో తేడా ఉందని. ఇక్కడ తేడా లేకపోతే క్వశ్చన్ రాదు. తేడా ఉంటేనే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చిందంటే జవాబు మన దగ్గర ఉండదు. అంతవరకు తెచ్చుకోకుండా మనం జాగ్రత్త పడతాం. దేవుని రాజ్యాంగములో ఇది 2వ పాఠం. మొదటిది, దేవునితో నీ సంబంధం ఎలాగుంది. 2వది, నీ కుటుంబీకులతో వారి రక్షణ కోసం, వారి ఆత్మీయ జీవితం కోసం నీ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయి. అదే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. లేని చిన్ననాడు లేని బూచివాడు కోసం మనం భయపడ్డాం, లేని పిచ్చివాడి కోసం మనం భయపడ్డాం. ఉన్న దేవుని గురించి మనం భయపడకపోతే మనంత మూర్ఖులు, మనంత అమాయకులు ఎవరుండరు. ఈ మాటల ద్వారా ఈ క్రీస్తు సంఘములో, రాళ్ల చేత కట్టబడిన ఈ ప్రాంగణములో ఇక జీవితాలు శక్తివంతంగా కట్టబడాలని సజీవమైన రాళ్ళుగా ఉదయకాలం మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఆ చివరి 2 వచనాలలో
చెప్పబడిన రీతిగా 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనములో సజీవమైన రాళ్ళుగా మనమే కట్టబడాలని ఉన్న సూచన ప్రకారంగా ఈ సహవాసంలో అనేక మంది జీవితాలు ఈ వాక్యం ద్వారా నిరంతరము కట్టబడాలని, వారి ద్వారా అనేక కుటుంబాలు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.